లేకపోవడము, తర్వాత మళ్ళీ మా దగ్గరికి రావడము, ప్రాజెక్ట్స్ చేయించుకోవడం, ఇలాంటివన్నీ మేము చూస్తూనే ఉంటాము. బట్ అదే చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించి వేయడంలో అడుగు తప్పేమీ లేదు. సో క్లియర్లీ ఐఎమ్ సేయింగ్ యూ దిస్. ఈ విషయం నేను మీకు ఎందుకు షేర్ చేసుకోవాల్సి వచ్చింది అంటే, అనిపించింది ఒక ఆర్కిటెక్ట్గా నేను ఒక ఫైల్ కూడా షేర్ చేయలేకపోయాను, ఒక ప్రిసెట్స్ నా వాల్యుబుల్ ప్రెజెంట్స్ ఉన్న ఫైల్ నేను షేర్ చేయలేకపోయాను. సో క్లయింట్స్ అంతంత మనీ పెడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకని ఒక్కసారి కనుక్కోరు, లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని ఎందుకు అడగరు? ఒకవేళ జీరో ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదండి, కానీ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఆ మెటీరియల్స్లో లేదా డిజైన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పింట్రెస్ట్, గూగుల్లో మనం తీసుకునే ఇన్పుట్స్ అని డెఫినెట్లీ మనకి ఇలా ఉంటే బాగుంటుంది, వాళ్ళకి మన చుట్టాల ఇంటికి వెళ్ళినా, మన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా మనం ఇలా ఉంటే బాగుంటుంది, నాకు ఇలా నచ్చింది అని మనం ఇన్పుట్స్ అన్ని తీసుకుంటాము, మనం నచ్చినవన్నీ ఫొటోస్ తీసుకుంటాము, అవన్నీ మన ఆర్కిటెక్ట్స్ వాళ్ళ ఇంటీరియర్ డిజైనర్లకు షేర్ చేస్తాము. కానీ ఎట్ ద ఎండ్ వాళ్ళు ఫాలో అవుతున్నారా, అవి వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా, అసలు ఈ బడ్జెట్లో అది అవుతుందా అని క్లియర్గా కనుక్కోండి. అవుతుందంటేనే ఎదురుకి వెళ్ళండి, అవ్వదు అంటే అసలు దానికి ఎంత అవుతుంది ప్రాజెక్ట్, అది మీ అకౌంట్లో ఉందా లేదా, మీరు అది పెట్టగలరా లేదా, అవన్నీ ఒక్కసారి క్లియర్గా ఆలోచించి మీరు ఆ ప్రాజెక్ట్లో దిగండి. మీరేమో ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసేసి ఎట్ ద ఎండ్ ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి చాలా లో ఎక్స్పెక్టేషన్ వచ్చి మీరు బాధపడి ఆ ఇంట్లో ఉండాల్సింది మీరేనండి ఎట్ ద ఎండ్, మేము కాదు. సో ఇప్పుడు వరకు చెప్పిందంతా మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ టుడే. ఐ వెరీ అప్రిషియేట్ యువర్ పేషెన్స్ అండి. ఇట్స్ రియలీ మెంట్ టు మీ. సో ఒక్కసారి ఆలోచించడంలో తప్పేమీ లేదు, మళ్ళీ ఆలోచించండి నేను చెప్పిన థింగ్ గురించి. ఎవరైతే మీరు ప్రాజెక్ట్స్ చేయించుకుంటున్నారో వాళ్ళ ఇంటీరియర్ డిజైనర్ దగ్గరికి వెళ్ళి మీకు ఉన్న డౌట్స్ అన్నీ అడగండి, తప్పేం లేదు, డౌట్స్ అన్నీ అడగండి, వాళ్ళు చెప్తారు, చెప్పించుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఉండాల్సింది మీరే ఆ ఇంట్లో. మళ్ళీ చెప్తున్నా, మేము ఏదో ప్రాజెక్ట్ చేసి వెళ్ళిపోతాము, తర్వాత సఫర్ అవ్వాల్సిందంతా మీరే. ఎందుకంటే మనీ పెట్టింది మీరు, లైక్ ఉన్నంత కాలం అందులో అరే ఇలా చేయించుకోలేదు, అలా చేయించుకోలేదు, ఇలా ఉంటే బాగుండేది, అక్కడ ఇలా ఉంది, నా ఇల్లు ఇలా లేదు, ఇంత పెట్టాను కానీ నాకు ఆ ఇన్పుట్ రాలేదు అని బాధపడే బదులు ఒక్కసారి కనుక్కోవడంలో తప్పేమీ లేదు. అనుకోకండి మళ్ళీ చెప్తున్నాను అని, బట్ లిటరలీ ఐ వాంట్ టు షేర్ యూ దిస్. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆర్కిటెక్ట్ వాణి ప్రియాంక గడ్తోరి, ఫౌండర్ ఆఫ్ అనంత ఆర్కిటెక్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ టుడే. సో ఇలాంటి మీరు ఏమైనా ఫేస్ చేసి ఉంటే మీ కామెంట్ సెక్షన్లో కానీ నా పర్సనల్గా డ్యామ్ కానీ చేయండి, బికాజ్ ఐ రియలీ వాంట్ టు నో ఇలాంటి సిచ్యువేషన్స్ బయట ఇంకేం జరుగుతున్నాయా అని చెప్పేసి. ఐ ట్రై టు గివ్ సమ్ సొల్యూషన్స్ ఫర్ దాట్. సో మీరు పర్సనల్గా డ్యామ్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతాను. యా, థ్యాంక్స్ అండి. సీ యూ సూన్.